వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలంతా వరుసగా జైలుకు క్యూ కడుతున్నారు. అయితే జైలుకు వెళ్లేటప్పుడు ఏదో ఉద్యమ నాయకుల్లా బీరాలు పలికిన నేతలు జైలు నుంచి విడుదలైన తర్వాత మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఊగిపోయే ప్రసంగాలు చేసిన నేతలు కూడా ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. ఆవేశంలో అప్పుడు మాట్లాడినా ఆ తర్వాత తత్వం బోధపడి కామ్ అయిపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. జస్ట్ జైల్లో ఉన్నప్పటి రీల్ కళ్ళ ముందే కనపడగానే ఎందుకొచ్చిన తంట, సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా అని ఫీల్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సో జైల్ ట్రీట్మెంట్ వైసీపీ నేతలపై బాగానే వర్కౌట్ అయినట్లుంది. ఇంతకీ వైసీపీ సైలెంట్ అయినా ఆ బడా నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైందని రాజకీయ వర్గాల్లో సెటైరికల్ చర్చ మొదలైంది. ఒకప్పుడు గర్జనలు, ఇప్పుడేమో గుసగుసలు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లు, ఇప్పుడేమో సైలెంట్ మూడ్ లీడర్లు. వైసీపీ చరిత్రలోనే ఇవే అత్యంత గడ్డు పరిస్థితులని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో వైసీపీ బలం 11 సీట్లు. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. కానీ వీరెవ్వరూ సభలో కనిపించరు, బయట పెద్దగా వినిపించరు. ప్రజల మధ్య అరుదుగా దర్శనం ఇస్తారు. అంటే అసలు విపక్షం ఉందా లేదా అన్న డౌట్ ప్రజలకు రావటం సహజమే అంటున్నారు. గత 20 నెలల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్లు ఒక్కరొక్కరిగా జైలు బారిన పడ్డారు. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, లోక్సభ నేత మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగామ సురేష్, ఇలా అనేక మంది జైలు గోడల మధ్య గడిపారు. బెయిల్ కోసం నెలల తరబడి పోరాడి బయటకు వచ్చారు. జగన్ను కలిసి మీడియా ముందు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. కూటమి ప్రభుత్వం అంతు చూస్తామన్నారు. కానీ తర్వాత ఫుల్ సైలెంట్. మరి ఆ ఫైర్ ఎక్కడికి పోయింది? ఆ దూకుడు ఎక్కడికి మాయమయ్యింది? జైల్లో ఉన్నప్పుడు ఇది రాజకీయ కక్ష, భయపడేది లేదు, బయటికి వచ్చాక చూస్తాం అని డైలాగులు పేల్చారు. తీరా బయటికి వచ్చాక ముందు జగన్ను కలుస్తారు. మీడియా ముందు మైక్ పట్టుకొని 2-3 ఫైర్ డైలాగులు కొడతారు. ఆ తరువాత సైలెంట్ సైలెంట్ ఇంకా సైలెంట్. ఇప్పుడు సటైర్ ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే సైలెంట్ మోడ్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుందా అన్న ప్రశ్న. రాజకీయ వర్గాలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2014లో వైసీపీ అంటే జైలు బాధలు లేవు, కేసుల ఒత్తిడి లేదు, అధినేత నుంచి క్యాడర్ వరకు అందరూ రెడీ టు ఫైట్. ఇప్పుడు వైసీపీ అంటే జైలు అనుభవం, బెయిల్ క్యాడర్, రెడ్ బుక్ అలర్ట్, అడుగు వేయాలంటే లాయర్ కాల్. ఇదే అప్పటి వైసీపీకి ఇప్పటి వైసీపీకి మధ్య తేడా అంటున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా మీడియా ముందు కనిపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు? మీడియా వాళ్ళు వెతుక్కోవాల్సిన పరిస్థితి. నందిగామ సురేష్ ఫుల్ సైలెంట్. వల్లభనేని వంశీ హైదరాబాద్ సరిహద్దులకే పరిమితం. మిగతా నేతల పరిస్థితి చూస్తున్నామనే మోడ్లో ఉన్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్లకు గ్రౌండ్లో ఫైర్ కన్నా లాయర్ల నంబర్లే ఎక్కువగా గుర్తుండిపోతున్నాయట అనే సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఇటీవల జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన జోష్లో జోగి రమేష్ ఇకపై ఫుల్ జోష్లో జనంలో ఉంటానని చెప్పారు. ఇక చెవిరెడ్డి అయితే జగన్ కోసమే తాను బతుకుతున్నానని బరువైన డైలాగ్ కొట్టారు. ఈ డైలాగులు విన్నాక క్యాడర్ ఫుల్ జోష్ అయిపోయింది. ఇక సమరమే అంటూ రణానికి సిద్ధమయ్యారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం మాటలు సరే, యాక్షన్ ఎప్పుడు అని సెటైరికల్ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెడ్ బుక్ భయం వైసీపీలో పానిక్ అటాక్లు రేపుతోంది. లోకేష్ ఓ మీటింగ్లో భారీ బాంబు పేల్చారు. రెడ్ బుక్ లో కేవలం 3 పేజీలే అయ్యాయని, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని, ఎవరికి ముహూర్తం ఎప్పుడు పెట్టాలో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ నేతల్లో గుబులు, భయం మొదలయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా రెడ్ బుక్ అంటే భయం లేదు అంటున్నారు. కానీ లోపలేమో తన పేరు ఉందా, ఉంటే ఎన్నో పేజీలో ఉంది, నెక్స్ట్ టర్న్ ఇదేనా అనే భయంలో ఉన్నారు. అటు పేర్ని నాని మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. దీంతో ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారోనని వైసీపీ నేతల గుండెలు దడదడలాడుతున్నాయి. జైలు, బెయిలు, కోర్టు ట్రయలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది నేతలు ఇంత భరించాలా,
ఇంత రిస్క్ అవసరమా అని వెనక్కి తగ్గుతున్నారని టాక్. అందుకే జైలు నుంచి వచ్చాక నిప్పులా రావాల్సిన వాళ్ళు నెమ్మదిగా నడిచే దీపాల్లా మారిపోయారా అన్న సటైరికల్ చర్చ మొదలైంది. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను జైలుకు పంపించారు. అప్పటి వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా ఎక్కువ కసితో పూర్తిగా జనాల్లోనే తిరిగారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పుడు టీడీపీ వాళ్ళకి జైలు ఫైర్ ఇచ్చింది, ఇప్పుడు వైసీపీ వాళ్లకు జైలు ఫుల్ బ్రేక్ వేస్తుందని సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి వైసీపీ విపక్షంలో ఉంది, కానీ సౌండ్ తక్కువ, యాక్షన్ కూడా తక్కువే, ఫైరింగ్ తక్కువ. ఇది తాత్కాలిక సైలెంట్ మోడేనా, లేక విపక్షంలో ఉండే కొత్త స్ట్రాటజీనా, లేదా రెడ్ బుక్ చూసి ఫైర్ బ్రాండ్లు కూడా కూల్ బ్రాండ్లుగా మారిపోయారా? ఏది ఏమైనా వైసీపీకి రావాల్సిన ఆ పాత గర్జన ఇప్పటికి మాత్రం మ్యూట్లోనే ఉంటుందన్న రాజకీయ వర్గాల సెటైరికల్ తీర్పు. మరి ఆ మ్యూట్ అన్మ్యూట్ అవుతుందా, లేదా అలాగే కొనసాగుతుందా అన్నది రానున్న రోజుల్లోనే తేలాల్సి ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.